మొత్తం ప్రదర్శనలు ఒక 1000 ప్రదర్శనలు చేసి ఉంటాను. 1000. వా అందులో సాంఘిక నాటకాలు ఎక్కువగా ప్రదర్శించాను. ఓకే. మనకి నాటక రంగంలో చారిత్రాత్మక నాటకం, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం. ఓకే. చారిత్రాత్మక నాటకం అంటే హిస్టారికల్ ప్లే, అంటే చరిత్రని ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి శివాజీ కానివ్వండి, ఓకే, లేకపోతే అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్ట బ్రహ్మ, ఓకే, ఇట్లాంటివి అన్నీ కూడా ఏంటంటే బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం, ఇట్లాంటివి కూడా చరిత్రను బేస్ చేసుకుని బొబ్బిలి యుద్ధం, ఇటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొని ఒక అంశాన్ని తీసుకొని నాటకం చేస్తారు. అది చారిత్రాత్మక నాటకం. పౌరాణిక నాటకం అంటే పురాణాల్లో సంబంధించిన కథలను తీసుకొని, అది మహాభారతం కానీ రామాయణం కానీ భాగవతంలో ఉన్నటువంటి కథలను తీసుకొని వాటితో నాటకం చేస్తారు. అది పౌరాణిక నాటకం. సాంఘిక నాటకం అని అంటే సామాజిక సమస్యలతో వర్తమానంలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాలు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల మీద చేసే నాటకాల్ని సాంఘిక నాటకం అంటారు. పద్యం ఉన్న నాటకాన్ని పద్య నాటకం అంటారు. పద్యము చారిత్రాత్మక నాటకంలో ఉంటుంది, పద్యం పౌరాణిక నాటకంలో ఉంటుంది, పద్యం సాంఘిక నాటకంలో కూడా ఉంటుంది. ఉదాహరణకి మీకు చింతామణి నాటకం ఉంది, వరవిక్రయం ఉంది. ఇది కాళ్ళకూరి నారాయణరావు గారు రచించిన. చింతామణి, వరవిక్రయం, 2 మధుసేవ, ఇవి 3 కూడా సాంఘిక నాటకాలే, సాంఘిక ఇతివృత్తం ఉన్న నాటకాలే. మధుసేవ ఉంది. మధుసేవ అంటే మద్యం తాగితే కుటుంబం ఎలా అయిపోతుంది, వ్యక్తిగతంగా ఎంత నష్టపోతారు అని చెప్పడం అది. చింతామణి నాటకం వేశ్యాలోలు అయితే ఎంత నష్టపోతారు అని దాని గురించి చెప్పేది. ఈ 2 సామాజిక నాటకాలే, వర్తమానంలో ఉండేవే. ఈ నాటకంలో ఉన్న ఇతివృత్తాలతో పాటు దాంట్లో చెప్పవలసిన అంశాన్ని అందంగా చెప్పడానికి, హృద్యంగా చెప్పడానికి, ఆకట్టుకునేది చెప్పడానికి పద్యం అనే ప్రక్రియను వాడుకుంటారు. ఇది తెలుగు నాటకంలో ఉన్నటువంటి గొప్ప వరం, మరే ఇతర భాషల్లో లేదు.